కేసీఆర్ గారేమో ముందు జాగ్రత్తతోని నీళ్లు ఒడిసిపట్టిండు. కృష్ణా గోదావరి నదిల్లో ప్రవహించే నీటిని చాలా జాగ్రత్తగా కేసీఆర్ గారు ఒడిసిపడితే రేవంత్ రెడ్డి గారేమో దాన్ని పట్టించుకోక నీటి నిర్వహణలో శ్రద్ధ లేకపోవడం వల్ల ఇలా భూగర్భ జలాలు ఇంకిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు సముద్రంలో కలవకుండా కృష్ణా గోదావరి జలాలను మన చెరువుల్లోకి, మన చెక్ డ్యాముల్లోకి, మన రిజర్వాయర్లలో ఒడిసిపట్టే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి ఏమో విడిచిపెట్టిండు. కేసీఆర్ ఒడిసిపడితే రేవంత్ రెడ్డి విడిచిపెట్టిండు. అందువల్ల ఈ సమస్య వచ్చింది. ఒకవైపు ఆంధ్ర మొత్తం నీళ్లు తీసుకుపోయింది, ఈయన నిద్రపోయిండు. ఇంకొక వైపు దేవాదులలో కావలసిన నీళ్లున్నాయి, మోటార్లు ఆన్ చేయలే, ఇప్పుడు కూడా నీళ్లున్నాయి దేవాదుల. కేసీఆర్ గారు కట్టిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ వల్ల అద్భుతంగా నీళ్లున్నాయి. కేవలం నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతున్న పరిస్థితి.